నేనే ప్రతాప్. రండి, పిలుస్తున్నారు. విడాకులనేవి మన సంస్కృతి కాదు. పాశ్చాత్య ప్రభావంతో మన దేశానికి వచ్చిన అంటువ్యాధి. హిందూ సాంప్రదాయం ప్రకారం నాతి చరామి అని అగ్నిసాక్షిగా భార్యాభర్తలైన దంపతులు మళ్లీ అగ్నిలో కలిసే వరకు కలిసి కాపురం చేయాలన్నదే మన సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా మీ భార్యాభర్తలిద్దరూ విడాకులు కోరుకున్నారు. మంజూరు చేయడానికి కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మనసు మార్చుకుని మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తే సంవత్సరం కూడా నిండిన ఆ పసిపాపకి న్యాయం జరుగుతుందని పెద్దవాడిగా నా ఆశ. ఈ పసిబిడ్డకి న్యాయం జరగాలనే సార్ నేను విడాకులు కోరుకునేది. ఆవేశపడకుండా మరోసారి ఆలోచించు. నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నది నీ భార్యని కాదు, ఆ బిడ్డకి తల్లిని. ఆవిడ నాకు భార్య మాత్రమే అయితే భరించేవాడిని. కానీ ఈ బిడ్డకి తల్లి అయింది కాబట్టే దూరం చేయమంటున్నాను. దయచేసి విడాకులు ఇప్పించండి. కంగ్రాచులేషన్స్ ప్రియా. బాబు పుట్టినందుకా సార్? కాదు, వీడి బాబు పీడ విరగడైనందుకు కోర్టు నీకు విడాకులు మంజూరు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసహ్యంతో తాళి బంధాన్ని తెచ్చుకుని వాడికి దూరం అయ్యాను. ప్రేమతో పేగు బంధాన్ని తెచ్చుకుని వీడికి దగ్గరయ్యాను. ఒరే నాన్న, పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని తీర్చేసావు కదరా. ఇదంతా నువ్వు తెచ్చిన అదృష్టం. ఈ క్షణం నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనే. అయిపోయింది మేడం. తెల్లారింది, లేవండి. మేడం లేచారా? తెల్లారిపోయింది.
ఏమే లేచి కొంచెం కాఫీ పెట్టు. మేడం లేచారా? ఏమే కోళ్ళు కుక్కర్లు కూడా కూస్తున్నాయి. లేచి కాస్త కాఫీ పెట్టవే, బాత్రూమ్కి వెళ్ళాలి. పప్పి మేడం, పప్పి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. కమ్ కమ్, ఇట్స్ లేట్. వస్తే సుందరి 7 అవుతుంది. నా ఏడుపు వినవే, లేచి కాస్త కాఫీ పెట్టవే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? ఇది ఈ నెల ఇంటద్దే. ఆ. ఇది మీ బాత్రూమ్ కావాల్సిన కాఫీ. థ్యాంక్స్ బాబు. మ్. చూసావటే, చూసావా? అబ్బా ఏమిటండి మీ నస? నచ్చ కాదే, మన పక్క పోర్సిన ప్రతాపు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇంటి పనులన్నీ చెక్కా చెక్కా చేసిపోతున్నాడు. చూసి నేర్చుకోమ్మా. చూసి నేర్చుకోవాల్సింది నేను కాదు, మీరు. అంటే రేపటి నుంచి అతనిలాగే మీరు కూడా తెల్లవారుజామునే లేచి ఆ? ఇంటి పనులు వంట పనులు చేసి బెడ్ కాఫీ పెట్టి నాకు ఇవ్వండి. అలాగే. ఆ, మేడం గారు స్నానం పూర్తయిందా? చేసి 2 days అయింది సార్. వెరీ స్వీట్. ఇదిగో త్వరగా డ్రెస్ వేసేసుకో. మేరే ఖాబో మే జో అమ్మా కాజోలు, నీ ఊడిపు అయిపోయిందా? ఎస్ బాస్, ఎక్స్టీరియర్ ఓవర్. అయితే లోపల కూడా త్వరగా పూర్తి చేసేయ్. అది మీరు సమాధానం చేసుకోండి. ఆ? మేరే లోపల హీరోయిన్ కే కాదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ కూడా లోపు అయిపోయినాయి. హలో బ్రదర్, మిమ్మల్ని. హలో బ్రదర్, నేను కాదు నాగార్జున. అది కాదు మాస్టారు. మాస్టారు మెగాస్టార్. అబ్బా తెలుసండి అబ్బాయి గారు. అదిగో మళ్ళీ అబ్బాయి గారు వెంకటేష్ అంటాడు. నా పేరు సుందరి మొగుడు. నీ గురించి ఎవరు అడిగాడా? మీ పక్కింటి టీవీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఎప్పుడో. డాడీ బుక్స్ అన్ని పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. పప్పి వందడదామా? నువ్వు రెడీయా? ఓకే రెడీ. బాబా బ్లాక్ షీప్. హావ్ యు ఎనీ wool? ఎస్ సార్, ఎస్ సార్. 3 bags full. వన్ తప్పుకోరండి. వెళ్ళగొడుతుంటే వినపట్లేదా? సైకిళ్ళు రిక్షాలు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. సైడ్ ఇచ్చి సైడ్ నుంచి వెళ్ళావు. కార్ని సైకిల్ ఓవర్టేక్ చేయడమా? షేమ్ డాడీ, ఈ డొక్కు కార్ నమ్మేసి మనం కూడా ఓ సైకిల్ కొందాం. అది ఫాస్ట్ వెళ్తే నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నానమ్మా. అది కదా చెప్పకు. నిజమమ్మా, కావంటే చూడు వాడిని ఎలా ఓవర్టేక్ చేస్తానో చూడు. గురుడికి ఆవేశం వచ్చింది, స్పీడ్ బ్రేకర్ల ముందు స్పీడ్ పెంచాడు. గ్యారంటీగా ఏదో పెద్ద పాట పడుతుంది. ఓహో, బంపర్ హిట్టు. మినిమం 20 కేజీలు ఉంటుంది. బ్రహ్మాండమైన బోణి. అయ్యో యా, ఊ, యా. డాడీ అది చూడు. మమ్మీ అది చూడు. ఆ అబ్బాయి చూడు, ఇంచక్కా వాళ్ళ మమ్మీ స్కూల్ తీసుకొస్తుంది. ఆ బాబుని చూడు, రోజు వాళ్ళ డాడీ దుంపుతాడు ఇంచక్క. ఒక్కసారి కూడా మమ్మీ ఎప్పుడూ అలా తీసుకురాలేదు. కనీసం మన ఇంటికి కూడా రాదు. మీ మమ్మీ చాలా దూరంగా ఉందని చెప్పాను కదమ్మా. రమ్మని లెటర్ రాస్తాను. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు కూడా తెమ్మని చెప్తాను. ఓకే ఓకే Bye, బాయ్ puppy. మమ్మీ. Bye. బాయ్ బాయ్. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెండ్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో వాళ్ళు ఎందుకు మా చూస్తున్నారు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, తేడా విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను